ఒక వ్యక్తి 12 సంవత్సరాల బ్రహ్మచర్యం పాటించడం ద్వారా సమస్త జ్ఞానాన్ని అతి తక్కువ సమయంలోనే పొందవచ్చు. ఒక్కసారి విన్నా లేదా తెలుసుకున్నా చెరగని జ్ఞాపక శక్తి కలిగి ఉంటాడు. ఆ శక్తి అందరికీ లభించవచ్చు. భగవంతుడిని తెలుసుకోవాలనే ఏకైక లక్ష్యంతో 12 సంవత్సరాల పాటు అవిరామ బ్రహ్మచర్యం పాటించేవాడికి ఆ శక్తి లభిస్తుంది. నేను స్వయంగా అటువంటి బ్రహ్మచర్యం పాటించాను. అందువల్ల నా మెదడుపై నుండి ఒక తెర తొలగిపోయినట్లుగా ఉంది. ఆ కారణంగా తత్వశాస్త్రం వంటి సూక్ష్మమైన విషయంపై ఏ ఉపన్యాసానికైనా నేను ఇకపై ఆలోచించాల్సిన పని లేదు. ఇది కేవలం నా సొంతమైన శక్తి కాదు. ఎవరైతే 12 సంవత్సరాలు విరామం లేకుండా బ్రహ్మచర్యం పాటిస్తారో వారికి ఇది తప్పకుండా లభిస్తుంది. మీరు అలా చేస్తే ఆ శక్తి మీకు కూడా లభిస్తుంది. ఒక వ్యక్తి 12 సంవత్సరాల పాటు సంపూర్ణ బ్రహ్మచర్యం పాటిస్తే అతని యొక్క మేధానాడి వికసిస్తుంది. అనగా అతని గ్రహణ శక్తి అత్యంత సూక్ష్మమైన భావాలను కూడా గ్రహించి అర్థం చేసుకోగల సామర్థ్యం పొందుతుంది. అటువంటి గ్రహణ శక్తితో మానవుడు భగవంతుడిని తెలుసుకోగలడు. ఓజస్సు అనేది నిజమైన ఆధ్యాత్మిక గురువు యొక్క పవిత్రమైన విశిష్టత. ఎవరి మాధుర్యం మనల్ని వర్ణనాతీతంగా ఆకర్షిస్తుందో వారు పవిత్రమైన వ్యక్తులు అనడానికి అది ఒక స్పష్టమైన సూచిక. మానవ శరీరంలో ఉన్న శక్తులన్నింటిలోకెల్లా అత్యున్నతమైనది ఓజస్సు. ఈ ఓజస్సు మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ఒక వ్యక్తి తలలో ఓజస్సు ఎంత ఎక్కువగా ఉంటే అతను అంత శక్తివంతుడుగా, మేధావిగా మరియు ఆధ్యాత్మికంగా అంత బలంగా ఉంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి అందమైన భాష మాట్లాడవచ్చు, అందమైన ఆలోచనలు చేయవచ్చు, కానీ అవి ఇతరులను ఆకట్టుకోలేవు. అలాగే మరో వ్యక్తి అందమైన ఆలోచనలు గాని అందమైన భాష గాని మాట్లాడకపోయినా అతని ప్రతి కదలిక శక్తివంతంగా ఉంటుంది. అదే ఓజస్సు యొక్క శక్తి. మా గురువు రామకృష్ణులు ఒకసారి ఇలా చెప్పారు: గాలిని అదుపు చేయడం కంటే మనస్సును అదుపు చేయడం మరింత కష్టం. మీరు తూర్పు వైపుకు ఎంత ఎక్కువగా ప్రయాణిస్తే పడమర నుండి అంత దూరంగా ఉంటారు. భగవంతుణ్ణి స్మరించండి, ఆయనను ప్రార్థించండి. అప్పుడు ఇంద్రియ వస్తువులు మిమ్మల్ని ఇకపై ఆకర్షించవు. సమస్త ఇంద్రియ సుఖాలకు మనస్సే మూలం. బ్రహ్మచర్యం ఆశించే చాలామంది విఫలమవుతారు. ఎందుకంటే వారు తమ ఇంద్రియాలను ఉపయోగించడంలో బ్రహ్మచారులు కాని వారిలా ప్రవర్తిస్తారు. అందువల్ల వారి ప్రయత్నం మండుటెండలో చలికాలపు చల్లదనాన్ని అనుభవించడానికి చేసే ప్రయత్నంతో సమానం. ఒక స్త్రీ బంగారంలా స్వచ్ఛంగా ఉండి దైవ ప్రేమతో నేలపై దొర్లినా కూడా ఒక సన్యాసి ఆమెను చూడడం ప్రమాదకరం. స్వామి వివేకానంద ఎప్పుడూ ఒక మాట చెప్తారు: బ్రహ్మచర్యం నరాలలో మండుతున్న అగ్నిలా ఉండాలి. బ్రహ్మచర్యం అంటే అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితులలో ఆలోచన, మాట మరియు చేతలలో పవిత్రత పాటించడం. బ్రహ్మచర్యంతో కూడిన మెదడుకు అపారమైన శక్తి మరియు గొప్ప సంకల్ప బలం ఉంటాయి. బ్రహ్మచర్యం లేకుండా ఆధ్యాత్మిక బలం ఉండదు. ఆధ్యాత్మిక గురువులు సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటించారు. అదే వారికి శక్తిని ఇచ్చింది. ఎవరైతే 12 సంవత్సరాల పాటు నిరంతర బ్రహ్మచర్యాన్ని పాటిస్తారో వారు అన్ని అసాధారణ శక్తులను పొందుతారు. కఠినమైన బ్రహ్మచర్యాన్ని సరళంగా పాటించడం ద్వారా అతి తక్కువ సమయంలోనే అన్ని విషయాలలోనూ ప్రావీణ్యం పొందవచ్చు. ఒక్కసారి విన్నా లేదా తెలుసుకున్నా చెరగని జ్ఞాపక శక్తిని పొందవచ్చు. ఈ బ్రహ్మచర్య లోపం కారణంగానే మన శతాబ్దంలో ప్రతిదీ వినాశన అంచున ఉంది. మహాభారతంలో భీష్ముడు యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు: ఓ రాజా, ఒక విషయం తెలుసుకో. ఈ లోకంలో పుట్టుక నుండి మరణం వరకు పరిపూర్ణ బ్రహ్మచర్యం పాటించేవాడు సాధించలేనిది ఏమీ లేదు.
ఒక వ్యక్తిలో 4 వేదాల జ్ఞానం ఉండి మరొక వ్యక్తిలో పరిపూర్ణ బ్రహ్మచర్యం ఉంటే వీరిద్దరిలో బ్రహ్మచర్యం లేని మొదటి వ్యక్తి కంటే రెండవ వ్యక్తి శ్రేష్ఠుడు. ఆదర్శ బ్రహ్మచర్యాన్ని పొందాలంటే ప్రారంభంలో బ్రహ్మచర్యానికి సంబంధించిన కఠినమైన నియమాలను పాటించాలి. బ్రహ్మచర్యం అనే పవిత్రత కన్నా గొప్ప శక్తి ఇంకేమీ లేదు. మీరు మహావీరుడైన హనుమంతుని గుణాన్ని ఆదర్శంగా తీసుకోండి. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఆయన సముద్రాన్ని ఎలా దాటాడో చూడండి. ఆయన తన ఇంద్రియాలను సంపూర్ణంగా అదుపులో ఉంచుకోగలిగాడు. ప్రతి ఒక్కరూ ఆజ్ఞాపించాలనుకుంటారు, కానీ ఎవరు విధేయత చూపడానికి ఇష్టపడరు. దీనికి కారణం పూర్వకాలపు అద్భుతమైన బ్రహ్మచర్య వ్యవస్థ లేకపోవడమే. తల్లిదండ్రులు తమ కుమారులకు 30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బ్రహ్మచర్యం పాటించి వివాహం చేయాలి. లేదంటే మీరు ఇప్పుడున్నట్లుగానే వెనకబడి ఉండిపోతారు. ఇప్పుడు ప్రతి మనిషిలో ఓజస్సు నిక్షిప్తమై ఉంటుంది. శరీరంలో అత్యున్నత స్థాయిలో పనిచేసే శక్తులన్నీ ఓజస్సుగా అనగా ఆధ్యాత్మిక శక్తిగా మారతాయి. యోగులు చెప్పేదేమిటంటే మానవ శక్తిలో సెక్సువల్ థాట్స్ రూపంలో వ్యక్తమయ్యే ఒక భాగం నియంత్రించబడినప్పుడు సులభంగా ఓజస్సుగా మారుతుంది. మూలాధార నాడి వీటికి మార్గదర్శకత్వం వహిస్తుంది. కాబట్టి యోగి ఆ కేంద్రంపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. అతను తన లైంగిక శక్తి మొత్తాన్ని గ్రహించి దానిని ఓజస్సుగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. పవిత్రుడైన పురుషుడు లేదా స్త్రీ మాత్రమే ఓజస్సును మేల్కొలిపి మెదడులో నిల్వ చేయగలుగుతారు. అందుకే పవిత్రత అనేది ఎల్లప్పుడూ అత్యున్నత సద్గుణంగా పరిగణిస్తారు. నేను సన్యాసం స్వీకరించక ముందు రోజుల్లో ఒకసారి మా గురువు గారితో ఇలా అన్నాను. ఆహారం విషయానికి వస్తే ఏది దొరికితే అది తీసుకోవాలి. దానికి శ్రీరామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు. ఆహారము అనేది ఒక ప్రత్యేక దశకు మాత్రమే వర్తిస్తుంది. ఏ ఆహారము కూడా జ్ఞానికి హాని చేయదు. భగవద్గీత ప్రకారం జ్ఞాని స్వయంగా తినడు. అతని భోజనం కుండలినికి అర్పణ. నా ప్రస్తుత మనస్థితి ఏంటంటే ఒక బ్రాహ్మణ పురోహితుడిగా భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తే తప్ప నేను ఆహారాన్ని తినలేను. కానీ పూర్వం నా మనస్థితి ఎలా ఉండేదంటే గంగా నదికి ఆవలి వైపు నుండి గాలికి కొట్టుకొచ్చి కాలిపోతున్న శవాల వాసన పీల్చి ఆనందించేవాడిని. అది నాకు చాలా మధురంగా అనిపించేది. నేను మీతో ఖచ్చితంగా చెప్పేదేమిటంటే పంది మాంసం తిన్నా కూడా భగవంతునిపై తపన పడేవాడు ధన్యుడు. కానీ ఉడికించిన కూరగాయలు, అన్నం, నెయ్యి వంటి అత్యంత స్వచ్ఛమైన ఆహారం తిన్నప్పటికీ ఎవడి మనస్సు అయితే స్త్రీ మీద నిలిపి ఉంటుందో వాడు సిగ్గుపడాలి అని మా గురువుగారు చెప్పారు. నేను మీతో చెప్పేదేమిటంటే ఒక ఆలోచనతో పిచ్చివాడైన వాడు మాత్రమే వెలుగును చూస్తాడు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం రుచి చూసేవాడు ఎప్పటికీ దేనిని సాధించలేడు. వాడు ఒక క్షణం పాటు తన నరాలను ఉత్తేజపరచుకోవచ్చు, కానీ అది అక్కడితో ముగిసిపోతుంది. వాడు ప్రకృతి చేతిలో బానిసలాగా ఉంటాడు తప్ప ఎప్పటికీ ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళలేడు. బైబిల్ మహావాక్యం చెప్తుంది, బయట నుండి మనిషిలోకి ప్రవేశించేది ఏది అతన్ని అపవిత్రం చేయదు, కానీ అతని నుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది. బ్రహ్మచర్యాన్ని పరిపూర్ణంగా పాటించడం అంటే భగవత్ సాక్షాత్కారమే అనే జ్ఞానం నాకు శాస్త్రాల అధ్యయనం వల్ల కలగలేదు. అది అనుభవంతో నెమ్మదిగా నాలో పెరిగింది. నేను కామాన్ని జయిస్తాను, నేను క్రోధాన్ని జయిస్తాను, ఇటువంటి వైఖరి కలిగిన వాడు వాటిని ఎన్నటికీ జయించలేడు. కానీ మనస్సుని భగవంతుడిపై నిలపగలిగితే
వాంఛలు వాటంతట అవే మిమ్మల్ని విడిచిపెడతాయి. నేను అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఎంతోమంది క్రైస్తవులు నాకు పరిచయమయ్యారు. క్రైస్తవ మతంలో కూడా బ్రహ్మచర్యం ఉంది అని నాకు తెలియజేశారు. వారు నాతో ఒక బైబిల్ మహావాక్యాన్ని చెప్పారు. బ్రహ్మచర్యం అందరికీ తగినది కాదు. యేసు కపట పరిసయ్యులతో మాట్లాడి వారి విడాకులు మరియు వ్యభిచార పద్ధతులను ఖండించినప్పుడు ఆయనతో శిష్యులు ఇలా అన్నారు: వివాహానికి పూర్తిగా దూరంగా ఉండడం మంచిదని ఆయనతో అన్నారు. అందుకు క్రీస్తు ఇలా జవాబిచ్చారు: ఎవరికైతే ఇది ఇవ్వబడిందో వారు తప్ప అందరూ ఈ మాటలు స్వీకరించలేరు. ఎందుకంటే తమ తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి నపుంసకులుగా ఉన్న కొందరు ఉన్నారు, మరియు మనుష్యుల చేత నపుంసకులుగా చేయబడిన కొందరు ఉన్నారు. అలాగే దేవుని రాజ్య నిమిత్తము నపుంసకులుగా చేయబడిన వారు కూడా ఉన్నారు. దీనిని స్వీకరించగలవాడు స్వీకరించుగాక.